హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టిల్లు లాగ్స్. బాలామృతంతో కేక్ అయితే ట్రై చేశాను. ఎలా చేశానో చూసేయండి. లెట్స్ గెట్ స్టార్ట్. 3 కప్ బాలామృతం, 1 కప్ షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ తక్కువ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే బాలామృతంలో షుగర్ ఉంటుంది కాబట్టి. కావాలంటే మీరు ఇంకో కప్ తీసుకోవచ్చు షుగర్. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాలామృతాన్ని, షుగర్ని మిక్సీ పట్టుకుని స్మూత్గా, చాలా స్మూత్గా పౌడర్ అనేది స్మూత్గా అయితే ఉండాలి. ఎందుకంటే మన కేక్ అనేది చాలా స్మూత్గా రావాలంటే అలా ఉండాలి. ఒక బౌల్ తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని అందులో వేసి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాని మిక్స్ చేసుకుని ఆ పౌడర్లో వేసుకుని జస్ట్ అలా మిక్స్ చేస్తాను. ఈ కేకే కాదు, ఏ కేక్ ట్రై చేస్తున్నాం మేము బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అయితే చాలా యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ గీ కానీ ఆయిల్ కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం గీ అయితే వేసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే కర్డ్ కూడా తీసుకోవచ్చు. నేను కర్డ్ తీసుకోకుండా ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను. 2 ఎగ్స్ని బీట్ చేసుకుని అందులో వేసుకుని జస్ట్ అలా మిక్స్ చేసుకున్నాను. కర్డ్ అయితే ఎంత తీసుకోవచ్చు అని మీకు డౌట్ ఉండొచ్చు. మనం కప్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ ఆఫ్ కర్డ్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ కర్డ్ యాడ్ చేసినప్పుడు ఎగ్స్ యాడ్ చేయకూడదు, ఎగ్స్ యాడ్ చేసినప్పుడు కర్డ్ అయితే యాడ్ చేయకూడదు. ఏదన్నా ఒకటే యాడ్ చేయాలి. అలా మిక్స్ చేసుకున్నాను నేను. చూసారుగా ఎలా చేశాను. ఎగ్స్ని బీట్ చేసిన తర్వాత నాకు అలా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను నేను. మిల్క్ కొంచెంగా వేసుకుని మిక్స్ చేయాలి. ఎందుకంటే మనకి మిల్క్ ఎంత తీసుకుంటుందో తెలియదు. మనం ఎక్కువ వేసేస్తే మళ్ళీ కేక్ బ్యాటర్ అయితే రాదు. మన కేక్ బ్యాటర్ వచ్చే వరకు అలా మిల్క్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిల్క్ కొంచెంగా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత నాకు కేక్ బ్యాటర్ అయితే వచ్చింది. అలా వచ్చిందో చూడండి. అలాగే మీకు కూడా రావాలి. ఫస్ట్ టైం ట్రై చేయడం వల్ల డబుల్ బాయిలింగ్ అంటే ఏదో చాలా కష్టం అయితే అనిపించింది. డబుల్ బాయిలింగ్ కాకుండా ఈజీ మెథడ్లో అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఫస్ట్ టైం చేస్తున్నారంటే నా ఈజీ మెథడ్ని మీరు కూడా ఫాలో అవ్వండి. కుక్కర్ తీసుకుని కుక్కర్లో గీని అయితే చుట్టూరు అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మనం కేక్ బ్యాటర్ చేసుకున్నాక ఆ కేక్ బ్యాటర్ని మనం అందులో వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే కిందికి పైకి అలా ఊపి జస్ట్ అలా అందులో మిక్స్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ముందుగా స్టవ్ వెలిగించుకొని అండ్ నెక్స్ట్ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టి అండ్ నెక్స్ట్ 5 మినిట్స్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి అండ్ కుక్కర్ని మూత పెట్టి జస్ట్ అలా ప్యాన్ మీద అయితే పెట్టాలి. సింపుల్ వే, చాలా అంటే చాలా సింపుల్. మ్యాక్సిమం 13 మినిట్స్ అయితే సరిపోతుంది. 13 మినిట్స్లో కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత ఎలా చూడాలో చూడండి. 13 మినిట్స్ అయితే కంప్లీట్ అయింది. కరెక్ట్గా 13 మినిట్స్లో అయితే ఉడికిపోయింది. నేను ఓపెన్ చేసి అంతకుముందే ఓపెన్ చేసి గుచ్చి చూసేసి దాన్ని లేదు ఉడకలేదు. అప్పుడు నెక్స్ట్ 13 మినిట్స్లో అయితే ఉడికిపోయింది. చేసినంతసేపు నేను ఎంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. చూసాక మా వాడు చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే మా అమ్మ నా కోసం ఏదో చేసింది తినేయాలంటూ దాన్ని కొట్టేస్తున్నాడు కూడా. అప్పుడే లేదు చూడ క్యూట్ స్మైల్ చూస్తే అబ్బా వీడు తింటాడా లేదనే డౌట్ అయితే వచ్చింది. వాడి ఫేస్ చూసారా, ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే చూస్తున్నాడు. ఏంటో నేను నా కోసం చేశారు, నేను తినేయాలన్న ఫీలింగ్ అనుకుంటా వాడిదైతే. ఫైనల్లీ అయితే ఓపెన్ అయితే చేసేస్తాం. చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు. వాడంత ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ నేనైతే బాగా కేక్ వస్తుందో రాదా, వస్తే బాగా వస్తే అందరూ తింటారు, లేకపోతే నేను మాత్రమే తినాలి, ఎందుకంటే నేను మాత్రమే చేశాను అన్న ఫీల్ అయితే మైండ్గా ఫిక్స్ అయిపోయాను. నేను తినేద్దామని ఫిక్స్ అయ్యాను. కేక్ అయితే కట్ చేసి పెట్టేసాం. మా వాడు చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారు. మీకు కూడా మీ బేబీస్కి ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి పెట్టండి. కేకే కాదు, చాలా అంటే చాలా రెసిపీస్ చేయొచ్చు బాలామృతంతో. ఏ రెసిపీ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గాయ్స్. బాయ్.